సార్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ముందుగా సమంత్ మీడియా మిత్రులకి అదేవిధంగా టీమ్ కోఆర్డినేషన్ టీమ్స్కి ప్రతి ఒక్కరికి నమస్కారం. నా పేరు పెన్నూరు దీపక్. నేను జై భారత్ ఆర్గనైజేషన్లో 2019 నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో మేడం గారు, జై భారత్ సిద్ధాంతం అంటే ముందుగా జై భారత్ అంటే ఏంటి మీకు తెలియాలి. ఇప్పుడు జై భారత్ అనేది ఈక్వాలిటీ గురించి, సమాజంలో ఏదైతే ఈక్వాలిటీ మతోన్మాదం అదేవిధంగా కులోన్మాదం పెరుగుతుందో ఆ కులోన్మాద శక్తిని ఏ విధంగా అడ్డుకోవాలి, ఆ అంశం గురించి జై భారత్ మా ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. సో ఎల్బీ నగర్, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకి మా రమణమూర్తి గారు సార్ గారు ఫౌండర్గా ఉన్నారు. సో జాతీయ స్థాయి అధ్యక్షుల్లో. సో దాని గురించి నేను ఈ ఆదిలాబాద్లో ఫస్ట్ జై భారత్ మీటింగ్ 2019లో పెట్టాను. సో మన సమాజంలో ఇప్పటికీ అన్టచబిలిటీ ఉంది. ఆ అన్టచబిలిటీ గురించి, అదేవిధంగా సమాజంలో ఇప్పటికీ కూడా అవినీతి ఉంది. అవినీతి రహిత సమాజం కోసం, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి మతోన్మాదాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఆ అంశాల గురించి మా రమణమూర్తి గారు స్పష్టంగా ఒక సిద్ధాంతంగా ముందుకెళ్తున్నారు. సో అందులో భాగంగానే మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం ఇక్కడ ఆదిలాబాద్లో. సో ఇప్పటివరకు ఎంతమందికి హెల్ప్ చేశారు సార్ ఇవన్నీ? అంటే మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు స్పెషల్గా? మీరు ఎన్ని కేసెస్ చూసారు ఇప్పటివరకు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మేడం, 2019లో ఇక్కడ ఆదిలాబాద్లో జై భారత్ మూవ్మెంట్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఆదిలాబాద్లో మా రమణమూర్తి గారు వచ్చారు. అయితే ఫౌండర్. అయితే ఇక్కడ మేము ఇక్కడ ఎలక్షన్స్ టైంలో ఒక క్యాంపెయినింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు రాజకీయాల్లో చూస్తే ఎక్కడ కూడా డబ్బు, ఎలక్షన్ అంటేనే డబ్బు అనేది ఒక పర్యాయ పదం అయిపోయింది. సో దాన్ని అరికట్టాలి. ముందు అవినీతి రహిత సమాజం కోసం కొట్లాడతాం అనే దానికి కంటే మనం ముందు అవినీతి పరులను మనం ఎందుకు ఆ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు జస్ట్ ఫర్ ఓట్ క్యాంపెయినింగ్ చేస్తాం మేము. జస్ట్ ఫర్ ఓట్ క్యాంపెయినింగ్లో ఏమంటారంటే, మీరు ఎవరైతే డబ్బు తీసుకొని ఓటు వేస్తున్నారో వాళ్ళు శవంతో సమానం. డబ్బు తీసుకొని ఓటు చేసే వాళ్ళు శవంతో సమానం. మరి ఆ శవం ప్రశ్నిస్తుందండి? లేదు. ఇప్పుడు నేను ఒకరికి డబ్బులు తీసుకొని ఒక 1000 రూపాయలు తీసుకొని అతనికి వేసాను, అది అధికారంలో వచ్చారు. నెక్స్ట్ టైం నేను వెళ్తే అడగగలనా? లేదు, మనకి క్వశ్చన్ చేయడానికి ఉండదు. మరి శవంతో సమానం కదా. సో ఆ కాన్సెప్ట్ అనేది మేము ప్రతి పల్లెకి తీసుకెళ్ళినాం. అవినీతి సమాజం అంతమవ్వాలని ఎక్కడో హైదరాబాద్లో లేకపోతే సిటీలో స్పీచ్ ఇచ్చినంత మాత్రాన్ని కాదు, కానీ గ్రౌండ్ వర్క్ చేస్తే అది పాసిబుల్ అవుతుంది. సో ప్రతి ఒక్క విలేజ్లో వెళ్ళి మేము కండక్ట్ చేసినాం. అవినీతి రహిత సమాజం కోసం జస్ట్ ఓట్ క్యాంపెయిన్ పెట్టేసి ఎక్కడ డబ్బు తీసుకోకుండా మీరు నిస్వార్థంగా ఓటేయండి, అప్పుడు ప్రశ్నించే అధికారం మనకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ జనరేషన్లో కులోన్మాదం అనేది అత్యంత ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీతో పాటు ఈ కులోన్మాదం మతోన్మాదం కూడా పెరుగుతుంది. కారణం ఏంటంటే, నా కులం గొప్ప, నా హిందూయిజం గొప్ప, నా క్రిస్టియనిజం గొప్ప. ఎవడో ఒకడు డప్పు కొట్టడమే తప్ప అందులో ఉన్న సారాంశం గ్రహించడానికి ప్రయత్నిస్తారు. మరి రమణమూర్తి సార్ గారు ప్రతి ఒక్క సమావేశంలో అదే చెప్తారు. విషయం ఏంటంటే, మనుషుల్లో ఉంది లోపం, వేదాల్లో, బైబిల్లో, ఖురానాల్లో లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, 3 ప్రధానంగా గ్రంథాలు ఉన్నాయి. ఒకటి భగవద్గీత, ఒకటి బైబిల్, ఒకటి ఖురాన్. ఖురాన్ ఏం చెప్తుంది? అందరినీ ప్రేమించు. గీత కూడా అందరూ అంతా మనిషిలోనే పరమాత్మ ఉన్నారు, అందరినీ సమానంగా చూడు. మరి బైబిల్ కూడా అదే చెప్తుంది, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తాను. కానీ నీ వలే నీ హిందూస్ని ప్రేమించు, నీ వాళ్ళైతే నీ ప్రేమించు అన్నదా? లేదు సార్. అంటే దాన్ని మిస్గైడ్ చేస్తున్నామని అర్థం. సో దాని గురించి మేము ఏం చేస్తున్నామంటే, హెచ్పిఈ అనేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ. హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అంటే హిందూయిజంలో ఉన్నటువంటి మంచి సారాంశాన్ని గ్రహించి అది ప్రజల్లో ఒక విస్తృతపరచాలి. హిందూ ధర్మం అంటే అసమానతనో లేకపోతే కుల అహంకారంకో లేకపోతే సమాజంలో ఎక్కడైనా ఏదైనా హింసాత్మక దాడులకు మేము ప్రోత్సహిస్తామని ఎక్కడ చెప్పలేదు. గీతా సారాంశం ఏంటంటే అంతా సమానమే, మనలో పరమాత్మ ఉంది. సో ఈ విధంగా మేము వెళ్తున్నాం ముందు. ఈవెన్ బైబిల్లో కూడా అంది. అంటే ఇప్పుడు మనుషులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, నా ధర్మం గొప్పడంటే ఇతర ధర్మాన్ని ఖచ్చితంగా అంగీకరించను అనే ఒక మైండ్ సెట్లో ఉంటాడు. వాస్తవం కాదు. అంటే నేను హిందూ అయితేనే గీత చదవాలి, బైబిల్ ఎందుకు చదవాలి? నేను హిందుని కాదు, నేను క్రిస్టియన్ని కాదు కదా. సో ఈ వైఖరిని మేము అంటే సమానంగా చూడడానికి ప్రేరేపిస్తున్నాం.
అంటే ఉదాహరణకు ఒక పూల తోట ఉంది, అందులో నాకు కేవలం ఈ పువ్వు మాత్రమే నచ్చింది, నేను దీన్ని మాత్రమే తీసుకుంటానంటే పక్కన ఉన్న పూలు చెడిపోయినాయా లేకపోతే దానికి పనికి రావినాయా అని అర్థమా? కాదు కదా. ప్రతి ఒక్క పువ్వు దేనికంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో అలా మతాల్లో ఉన్నటువంటి మంచిని స్వీకరించి అందులో ఉన్న అసమానతని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. అలా కాదు హిందూ మతం అనేది పూర్తిగా సక్సెస్లో ఉంది, పూర్తిగా ఎక్కడ అసమానత లేదనేది లేదు. అన్ని మతాల్లో ఉంది, హిందూలో ఉంది, క్రిస్టియన్లో ఉంది, ముస్లింలో ఉంది. సో అన్నిటికీ ఈక్వల్ చేసి ఒక మంచి నవభారత నిర్మాణాన్ని ఉద్దేశించడమే మా యొక్క సంస్థ. సో ఇది మేము సార్ నేను విన్నాను చాలా మందికి హెల్ప్ చేశారు, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫినాన్షియల్గా కానీ చాలా మందికి హెల్ప్ చేశారని విన్నాను. సో ఎన్జిఓ ఏమైనా అలా రన్ చేస్తున్నారు సార్? జయ భారత్తో పాటు ఇక్కడ ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీకి నేను అధ్యక్షుడు. ఏజెన్సీ డిఎస్సి అంటే మా యొక్క లక్ష్యం ఏంటంటే ఇప్పుడు ట్రైబల్స్ ఇక్కడ ఏజెన్సీ 5th షెడ్యూల్ ప్రాంతం అండి. సో ఈ 5th షెడ్యూల్ ప్రాంతంలో రాజ్యాంగం కల్పించిన ఒక ప్రత్యేక అధికారం మాకు ఉంది 5th షెడ్యూల్ అనేది. సో రాజ్యాంగంలో కల్పించిన హక్కులు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆచరణ లేదు. ఆర్టికల్స్ కేవలం పుస్తకంలో మాత్రమే ఉన్నాయి కానీ ఆచరణ లేదు. ఉదాహరణకు ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు, నాకు తెలిసి ఆ టైంలో మనం 10th క్లాస్ ఉన్నాం, అంటే తెలంగాణ వచ్చే ముందు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరి ఒక డైలాగ్ అయిపోయింది, తెలంగాణ వస్తే ఇంటింటా ఉద్యోగాలు. సరే ఇంటింటా అనేది పాసిబుల్ కాకపోవచ్చు కానీ అట్లీస్ట్ మనకున్న ఉద్యోగాలైనా మనకు రావాలి కదా సార్. అయితే ఈ ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ ఎందుకు ఫామ్ అయిందంటే ఐటీడీలో మన ఉట్నూరులోనే ఉంది. సో 12 సంవత్సరాల నుంచి ఏజెన్సీ డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అంటే లాస్ట్ టైం 2012లో వేశారు, బిఫోర్ తెలంగాణ వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఏజెన్సీ డిఎస్సి ఏజెన్సీ డిఎస్సి అనేది రాలేదు. ఏజెన్సీ డిఎస్సి మాత్రమే కాదు, 29 శాఖల్లో మాకు ప్రత్యేక నోటిఫికేషన్ ఉంటుంది. ఉదాహరణకు నర్స్ నోటిఫికేషన్ ఉంది. నర్స్ రిక్రూట్మెంట్ హైదరాబాద్ నుంచి లేకపోతే డైరెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో అలా ఉండదు, స్పెషల్ బెటాలియన్ ఉంటుంది. రిక్రూట్మెంట్ కూడా టీఎస్ఎల్బిఆర్ నుంచి కూడా ఒక రిక్రూట్మెంట్ వస్తాయి. రీసెంట్గా కానిస్టేబుల్ వచ్చినాయి, ప్రత్యేక బెటాలియన్ కూడా ఉంటుంది, మీకు ఐడియా లేదు కావచ్చు. అంటే ఐటీడీలో ఉన్నటువంటి ఏజెన్సీ పోస్టుల పైన సంపూర్ణ అధికారం ఏజెన్సీ స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. మరి ఈరోజు 12 సంవత్సరాల నుంచి దగ్గర 2550 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి అవి దేనికి పనికి వస్తాయండి? అమ్ముడుపోవడానికా? వాస్తవమే కదా. అంటే 2012 నుంచి నోటిఫికేషన్ లేకపోతే మరి ఇప్పటికీ కూడా ఎన్ని రోజులు మనం ఫంక్షన్ చేసుకోలేదు, ఎన్ని రోజులు మనం స్వాతంత్ర వేడుకలు చేసుకోలేదు, ఏ ఒక్కరు మాట్లాడలేదు. మరి దాని గురించి ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ ఏర్పాటు చేసి ఐటీడీలో ఉన్నటువంటి స్థానిక పోస్టులు మా ఏజెన్సీలో మా హక్కు, అది మా హక్కు కోసం మేము లీగల్గా ఫైట్ చేస్తున్నాం తప్ప ఎవరిని ఉద్దేశించో లేకపోతే కొంతమంది చాలా అనుకున్నారు నాకు, అంటే మీరు ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ చేస్తున్నారు, ట్రైబల్స్ కోసం మాత్రమే చేస్తున్నారు అంటే నేను ఎక్కడ కూడా మేము నాన్ ట్రైబల్స్కి మేము వ్యతిరేకం కాదు. అంటే ఇక్కడ కొంతమంది మిస్గైడ్ చేస్తారు, అంటే మీరు ఏజెన్సీనే బతకాలా, మేము బతకకూడదా? బతకండి, ఎవరద్దన్నారు మిమ్మల్ని? అంటే మాకు వచ్చినటువంటి చట్టాలను మేము మాత్రమే అడుగుతున్నాం. దాని అర్థం నువ్వు ఎక్కడో నీకు నాకు పడదని కాదు. నాకు నాన్ ట్రైబల్స్ మిత్రులతో ఎటువంటి వ్యతిరేకత కానీ వివక్షత కానీ లేదు, కానీ మేము చట్టాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం కదా. సో అదే అండి. సో దాని గురించి మేము ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఈవెన్ మొన్న సీఎం వరకు కూడా ఈ సమాచారం వెళ్ళింది. త్వరలో మాకు ఏదో ఒకటి మంచి మెసేజ్ వస్తుంది అనేసి ఆశిస్తున్నాం మేడం. అదేవిధంగా మీరు అన్నారు ఇంతకుముందు అభిమన్య టీం గురించి. సో అభిమన్య టీం అనేది 2021లో ఫామ్ అయింది. ఇక్కడ నిర్వహణ కమిటీ కూడా ఉంది. ఆదిలాబాద్లోనే ఉంటారు శేఖర్ సార్ అని, మిశ్రం శేఖర్ సార్. సో తను నేను ఈ గ్రూప్ని ఫామ్ చేసిన. స్పెషల్ థీమ్ ఏంటి సార్ అభిమన్య టీం? ఫస్ట్ థింక్ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. క్వాలిటీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు సమాజం అభివృద్ధి చెందాలంటే ముందు హెల్త్లో ఉంది, ఎడ్యుకేషన్. మనం హెల్తీగా ఉంటేనే చదువుతాం. నేను ముందు విద్య అనేది హెల్త్ ఎందుకు అన్నానంటే మనం హెల్తీగా ఉంటేనే ఎడ్యుకేషన్ పరంగా మూవ్ అవుతాం. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే ఇక ఏది అవసరం లేదు, నీకు ఆస్తి వస్తుంది, జాబ్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో శేఖర్ సార్ గారు నేను
మరియు చాలామంది ఈవెన్ నేను కాదు చాలామంది కార్యకర్తలు అభిమన్య టీం అనేది ఒక కుటుంబంలో ఉంటుంది. ఆదివాసీలో 9 తెగలు ఉన్నాయండి. గోండ్, థోటి, పర్దన్, కొలాం, ఆంద్, నాయక్పోడ్, చెంచు, మన్యవారు. సో ఈ 9 తెగల సమన్వయంతో ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక వేదిక ఏర్పాటు చేసింది. ఆ వేదిక ఉద్దేశం ఏంటంటే అత్యవసర సమావేశం అత్యవసర సందర్భంలో సపోజ్ ఒకరికి ఉద్యోగం రానుంది, లేదంటే ఒకరికి సెలెక్ట్ అయ్యారు, ఒక ఉన్నత చదువులకి సెలెక్ట్ అయ్యారు. సో దానికి మన వంతు ఏం సహకారం అందించాలి ఫైనాన్షియల్లీ. దాని అర్థం అది కాదు నన్ను ఏదో సీట్ వచ్చింది కాలేజ్ ఇంటర్లో చదువుతా, డిగ్రీలో చదువుతా, అది కాదు. అంటే మెయిన్ ఎక్కడ అవసరం ఉందో అక్కడ అభిమన్యం ఉండాలనేసి ఒక సంకల్పం. ఉదాహరణకు ఇక్కడ డోంగర్గావ్లో ఒక 7 months ముందు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇన్సిడెంట్ అంటే అది చాలా బాధాకరమైన విషయం. ఒక పిడుగుపాటుతో దంపతులు చనిపోయారు. అనక సంతోష్ అండ్ స్వప్న. ఒక చిన్న బేబీ ఉంది, 1 సంవత్సరం బేబీ. మరి వాళ్ళ పాల పోషణ ఎలా చేయాలి? ఇప్పుడిప్పుడే అసలు తనకి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితిలో ఒక పాప. సో వాళ్ళకి మన వంతు ఏం హెల్ప్ చేయాలి? స్టేటస్లో పెట్టుకుంటే సరిపోతుందా? లేదు. సో తనకి ఏం హెల్ప్ చేయాలి అనేసి ఒక ఉద్దేశంతో అభిమన్య టీం తరపు నుంచి మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం. ఎంతో కొంత మీకు తోచింది. దీని అర్థం ఇది కాదు, నువ్వు 100% 500 ఇవ్వాలి, 1000 రూపాయలు ఇవ్వాలి, చందా వసూలు చేస్తే బ్యాచ్ కాదు. నీకు తోచిన సహాయం చేయి, 10 రూపాయలైనా పర్లేదు, కానీ ఒక తోచిన సహాయం చేయాలి. ఈ ఉద్దేశంతో అభిమన్య టీం ఒక మెసేజ్ పెడితే కేవలం 3 రోజుల్లో 1,27,000 వచ్చింది. టీంలో మొత్తం గ్రూప్లో 900 మెంబర్స్ ఉన్నారు. అందులో ఎంప్లాయీస్ ఉన్నారు, ఆదివాసీ యువత ఉంది, అందరు ప్రతి ఒక్కరు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. సో ఎక్కడ ఏదైనా నీడ్ ఉంది అంటే ఖచ్చితంగా మేము సో రిమ్స్లో శేఖర్ సార్ గారు వృత్తిపరంగా ఒక టీచర్. సో టీచర్ ఉండి కామన్గా 9కి వెళ్ళాలి, 4:30 వరకు ఉండాలి. సో ఇంటికి వెళ్ళడానికి 5:30 అవుతుంది. మళ్ళీ జనరల్గా ఏం చేస్తారు, హ్యాపీగా పిల్లలతో అది కాదు. 4:35 అయిన వెంటనే సార్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరిని కన్సల్ట్ అవుతూ అక్కడ రిమ్స్లో ఉంటుంది. అంటే రిమ్స్లో సందర్శిస్తుంటారు. ఎవరికైనా నీడ్ ఉందా, బ్లడ్ అరేంజ్ కావాలా, ఇమ్మీడియట్గా బ్లడ్ కావాలని గ్రూప్లో వచ్చిన వెంటనే అక్కడ ఎవరైనా మా కార్యకర్తలు ఉంటే, లేదంటే స్వయంగా అక్కడే హైదరాబాద్లో ఉంటారు కాబట్టి అతను డైరెక్ట్గా వెళ్ళి బ్లడ్ అరేంజ్ చేస్తాను. వెంటనే రియాక్ట్ అవుతాం. హెల్త్ అండ్ ఎమర్జెన్సీ అంటే అదే. సో చాలామంది సిద్ధాంతం ఏమంటారు అంటే ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్ ఏదో ఒకటి రోజు ఉంటుంది, దాన్ని ఆ రోజు మాత్రమే డొనేషన్ చేయాలి, అప్పుడు నేను వీరుణ్ణి. అది ఇంకోటి ఏదో ఒక సందర్భం వస్తుంది, సపోజ్ ఆరోగ్య దినోత్సవం ఏదో సంథింగ్ ఉంటుంది, ఆ రోజే ఆరోగ్య గురించి చెప్తారు, మిగతా రోజులు చెప్పరు. అంటే మనం నిరంతరంగా ఉంటేనే ఏదో ఒకటి సాధిస్తాం. ఏదో ఒక్క రోజు కోసం ఉండొద్దు. ఒక్క రోజు కోసం అనేది అది జస్ట్ ఫర్ పేపర్ కటింగ్. సో ఇప్పటికీ అనక సంతోషం వాళ్ళకి 127. రీసెంట్గా మళ్ళీ బండ్లగూడలో ఒక బాలింత చనిపోయింది, డెలివరీ 8 daysకి చనిపోయింది. వాళ్ళ కుటుంబానికి కూడా మా వంతు 50,000 అరేంజ్ చేసినాం. అదేవిధంగా మళ్ళీ ఇటు ఒక సీట్ వచ్చింది, MBBS సీట్ రీసెంట్లీ. డాక్టర్ అశోక్ మా నాన్నూరు మండలానికి సంబంధించి. ఎస్, వాళ్ళకు కూడా మేము మా వంతు నుంచి హెల్ప్ చేస్తాం. సో మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు సార్, మంచిగా చేస్తున్నారు, ఇవన్నీ మంచి హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు ఎంతమందికి మీ నుండి హెల్ప్ పొంది ఉంటారు సార్? అభిమన్య టీం నుంచి 7 మెంబర్స్కి ఇప్పటివరకు 7 మెంబర్స్కి చేశారు. ఇక బ్లడ్ డొనేషన్ అంటే ఇక దానికి కౌంటే లేదు నాకు తెలిసి. ఈవెన్ స్వయంగా అభిమన్య గ్రూప్ నిర్వహణ ఆధ్వర్యంలో కెస్లాపూర్ వేదికగా 120 మెంబర్స్ బ్లడ్ డొనేషన్ చేశారు. మీ టీం నుండి? అవును, మా టీం అంటే మొత్తం మిశ్రమ వంశస్థులు. అండ్ అదేవిధంగా శేఖర్ సార్ గారే 17 times చేశారు. అంటే నేను ఇస్తేనే కదా పక్కలకి చెప్పేది, నేనే లేను కరెక్ట్గా, పక్కలకి ఏం చెప్తాను? సో అలాంటి ఒక ఇంకోటి అభిమన్య టీంలో కూడా ఎక్కడ కూడా కుల వివక్షత అనేది లేదు. ఆదివాసీ సమాజానికి సంబంధించిన ఏ అప్డేట్లు ఉన్నా, ఏ అత్యవసర సందర్భం వచ్చినా కూడా ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాం. మళ్ళీ ముందు వెరిఫై చేస్తామండి. అంటే నాకు జ్వరం వచ్చింది సాయం చేయండి అంటే చేయలేము. అలా చేయాలంటే జిల్లా కలెక్టర్ గారు కూడా సరిపోదు. అలా ఉన్నాయి సార్ సైకిల్. కానీ ఇమ్మీడియట్గా చాలా అవసరం ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. సో ఖచ్చితంగా మేము రాత్రి 12 o'clock అయినా కూడా ఒక మెసేజ్ పెడితే ఆ నమ్మకం. ఇప్పుడు ఇంకోటి
ఫండింగ్స్ ఎలా చేస్తారు? నా నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, 50,000 పడితే 20,000 ఇవ్వచ్చు కదా, నేను ఫ్రాడ్ చేయొచ్చు కదా. అంటే అలా చేయకుండా ఏ ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ జరగకుండా జాగ్రత్త పడతాం. ముందుగా ఏం చేస్తామంటే అకౌంట్ జీరో చేస్తాం. ఇప్పుడు నా అకౌంట్లో 50,000 లక్షలు ఉన్నాయి, ఈరోజు మెసేజ్ పెట్టాలి, ఆ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు విత్డ్రా చేసి పక్కన పెట్టిస్తాం. లేదంటే ఎమర్జెన్సీ కోసం డాడ్ అకౌంట్కో ఎవరి అకౌంట్కో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ అకౌంట్ జీరో అయిపోతుంది, జీరో చేస్తాం. పడిన ప్రతి అమౌంట్ కేవలం క్రెడిట్ మాత్రమే అవ్వాలి, ఇక్కడ నుంచి డెబిట్ అవ్వదు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టేట్మెంట్ తీస్తాం. అంటే ఈ రోజు డేట్ సపోజ్ 10, ఈరోజు 10 నుంచి 20 వరకు మేము డొనేషన్ చేస్తున్నాం, క్యాంప్ పెట్టుకున్నాం. ఈ 20 డేస్లో నా నుంచి ఒక్క ట్రాన్సాక్షన్ గూగుల్ పే చేయకూడదు. స్టేట్మెంట్ చేసి గ్రూప్లో కూడా పెట్టేస్తున్నాం. అక్కడ సపోజ్ నన్ను ఉట్నూరు వచ్చేసిన, పెట్రోల్ అయిపోయింది, మనకు అలవాటు అయిపోయింది, ఫోన్ తీయాలి, క్యూఆర్ కోడ్, అలా చేయం. అన్ఎక్స్పెక్టెడ్ జరగకపోతుంది, అలా జరగకూడదని. సో అది వచ్చిన డొనేషన్స్ మాత్రమే క్రెడిట్ ఉండాలి, కానీ అకౌంట్ నుంచి డెబిట్ ఉండదు. సో అప్పుడే మనల్ని అంత ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తారు. అంటే అభిమన్యలో ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ జరగదు. అలా జాగ్రత్త పడతాం. వెరిఫైడ్ అకౌంట్స్కి మేము మాత్రమే ఆ డబ్బులు వేయమని చెప్తాం. కింద కూడా మెసేజ్ పెడతాం, వెరిఫైడ్కి మాత్రమే డబ్బులు వేయండి అలా. ఇప్పుడు ఈ మెసేజ్ని కాపీ ఎడిట్ చేసి ఎక్కడో వేరే గ్రూప్లో పోస్ట్ చేసి నా నంబర్ డిలీట్ చేసి వాళ్ళ పెడితే ఫ్రాడ్ అవుతుంది. కానీ అక్కడ అలా ఉండదు. మా నేమ్స్ మాత్రమే వెరిఫై చేసి మాత్రమే డబ్బులు వేయండి. సో ఇప్పటి వరకు అయితే రూపాయి కూడా ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు. సో అది స్ఫూర్తిగా తీసుకుంటున్నాం.